అమ్మా, నా సొంతూరు నెల్లూరు. ప్రెసెంట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. 14 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా. కానీ ప్రతి డిస్టిక్ ఒక కలెక్టర్ ఉంటారు. మీకు ఐడియా ఉందా? ఐఏఎస్ ఆఫీసర్. నెల్లూరు డిస్టిక్ కలెక్టర్ గారు నాకు కొద్ది క్లోజ్ ఫ్రెండ్. 3 ఏళ్ల క్రితం నేను వెళ్తే ఆయన నేను వచ్చానని తెలుసుకొని నాకు ఫోన్ చేసి, సుధీర్ నువ్వు నెల్లూరు వచ్చావని తెలిసింది, ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు నా ఆఫీస్కి వస్తావా, నీకు గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను. జిల్లా కలెక్టరే నాకు తెలిసి గ్రేట్. ఆయన ఫోన్ చేసి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తారంటే నాకు విషయం చెప్పండి. ఇప్పుడు మీకు ఎవరన్నా ఫోన్ చేసి నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తా, రేపటిదాకా వెయిట్ చేయమని మీరు వెయిట్ చేస్తారా? అసలే నాకు ఇచ్చింగ్ ఆగదు. సార్ ఇప్పుడు చెప్పండి అంటే, సుధీర్ నువ్వు ఎగ్జైట్ అవ్వబాకు, రేపు రా అన్నాడు. వెరీ నెక్స్ట్ డే ఇలాగే ఫార్మల్ డ్రెస్ వేసుకొని నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. కలెక్టర్ గారు డోర్ ఇలా ఓపెన్ చేయగానే హీ వాస్ క్వైట్ బిజీ. నేను వెళ్ళంగా నన్ను పలకరించి, సుధీర్ లోపలికి రండి అని చెప్పి నాకు కాఫీ ఇస్తే కాఫీ తాగుతూ కూర్చున్నా. అలా కాఫీ తాగుతున్నప్పుడు ఎక్సైట్మెంట్ తట్టుకోలేక 5 నిమిషాల తర్వాత, సార్ ఇంతకీ గొప్ప వ్యక్తారంటే, ఒక్క నిమిషం సుధీర్ అని చెప్పి ఆయన టేబుల్ మీద బెల్ ఉంటే బెల్ ప్రెస్ చేశాడు. బెల్ ప్రెస్ చేసి ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు. మీకంటే చిన్న కుర్రాడమ్మా, 6th or 7th చదువుతున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో చదివే కుర్రాడు. సార్ మీకు ఎలా తెలుసు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అంటే, గవర్నమెంట్ స్కూల్ కు స్టాండర్డ్ యూనిఫామ్ ఉంది, వైట్ షర్ట్ బ్లూ నిక్కర్. ఎస్ ఆర్ నో? అంత చిన్న కుర్రాడు గ్రేట్ పర్సన్ అవుతారు ఎవరన్నా అనుకుంటారా? నేను వెంటనే అతను ఏదో కలెక్టర్తో పని మీద వచ్చాడని చెప్పి నా పాటికి నేను కాఫీ తాగుతున్నా. మళ్ళీ 10 నిమిషాల తర్వాత, సార్ ఇంతకీ గొప్ప వ్యక్తి ఎవరంటే, సుధీర్ ఈస్ నన్ అదర్ దెన్ ది స్మాల్ కిడ్ అన్నాడు. వెంటనే నా మైండ్ లో ఇంగ్లీష్ కొటేషన్ గుర్తొచ్చింది, నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్. ఆల్రెడీ తప్పు చేశానని చెప్పి నాకు నేను సారీ చెప్పుకొని, సార్ వెరీ హ్యాపీ టు మీట్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేట్ పర్సన్, కానీ దానికంటే ముందు నాకు విషయం చెప్పండి, అతను ఎలా గ్రేట్ అయ్యాడని అడిగాను. మీలో ఎంతమంది అతను గ్రేట్ స్టోరీ తెలుసుకోవాలనుకున్నారు? నేను అడగంగానే కలెక్టర్ గారు అన్ని పనులు పక్కన పెట్టి, సుధీర్ నువ్వు చాలా మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతావు కదా, ఖచ్చితంగా ఇన్సిడెంట్ చెప్పని కలెక్టర్ గారు నాకు చెప్పిన ఇన్సిడెంట్ మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ అబ్బాయి ఏం చేశారు సార్, వాళ్ళ ఇంట్లో 4 ఉంటారంట. ఫస్ట్ పర్సన్ వాళ్ళ నాన్నగారు, హూ ఇస్ వర్కింగ్ యాజ్ ఎ టీవీ మెకానిక్, టీవీ రిపేర్ చేస్తుంటారు. సెకండ్ పర్సన్ వాళ్ళ మదర్ అంటే హౌస్ వైఫ్, కానీ ఆవిడ కొద్ది పొలాలు ఉన్నాయి, అప్పుడప్పుడు వెళ్ళి ఆ పొలాలు కూడా చూసుకుంటుంటారు. 3వ వ్యక్తి ఈ అబ్బాయి 6వ క్లాస్ జెడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నాడు. 4వ వ్యక్తి ఎవరంటే వాళ్ళ తాతగారు, అంటే అమ్మ వాళ్ళ నాన్న 4వ వ్యక్తి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే లాస్ట్ 4 ఏళ్ల నుంచి ఆయన మంచం మీద ఉన్నారు. మీలో ఎంతమందికి పెరాలసిస్ అంటే తెలుసు? పక్షవాతం. అవునా? ఫార్చునేట్ లైఫ్ ఏం జరిగింది తెలుసా, ఈ స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యి ఈ నెక్ నుంచి లోవర్ బాడీ పట్టి ఏం పనిచేయట్లేదు. గడిచిన 4 సంవత్సరాల నుంచి ఆయన కంప్లీట్ గా మంచం మీద ఉన్నారు. కనీసం లేచి కూర్చోలేడు, తినలేడు, స్నానం చేయలేడు, ఏం చేయలేడు. ఆయన బాడీలో పనిచేసే పార్ట్స్ ఏంటి తెలుసా, ఈ హెడ్, ఈ ఫింగర్ టిప్స్, ఈ బాడీ అంతా పనిచేయదు. కనీసం లేచి కూడా కూర్చోలేడు. కానీ ఆయనంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవ్వరు. సార్ మీకేమైనా పిచ్చా? మంచం మీద ఉంటే అదృష్టవంతులు ఎందుకని తెలుసా, గత 4 సంవత్సరాల నుంచి చంటి పిల్లల్లాగా చూసుకుంటూ, టైంకి భోజనం పెడుతూ, టైంకి అవసరాలు తీరుస్తూ, టైంకి బాత్రూమ్ తీసుకెళ్లే కుటుంబం ఈ జనరేషన్ దొరికిందంటే అదృష్టవంతురా కాదా? అంతా బాగుందన్న టైంలో ఒకరోజు ఏం జరిగింది తెలుసా, ఉదయాన్నే వాళ్ళ నాన్న టీవీ మెకానిక్ షాప్కి వెళ్ళిపోయాడు. 10 గంటలకి వీళ్ళ మదర్ ఫుడ్ ప్రిపేర్ చేసి, అరే నీకు హాలిడే కదా తాతను చూసుకొని చెప్పి వీళ్ళ మదర్ వెళ్ళిపోయారు. వీడు 1 o'clock ఫుడ్ తినేసి తాతకి తినిపించేసి రిలాక్స్డ్ గా టీవీ చూస్తున్నాడు. ఇంతలో 1 గంట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. రారా మావ క్రికెట్ ఆడుకున్నాడు. మీరు కూడా ఎప్పుడైనా సెలవులు అంటే మీ ఫ్రెండ్స్ వచ్చి పిలిచారా, పిలవలేదా? అలా వీడేం చేశారు తెలుసా, కొద్దిసేపు ఆడుకొని వచ్చేద్దని చెప్పి తాతకి చెప్పకుండా వీడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఒక అర్ధగంట ఆడుకొని వచ్చేద్దని చెప్పి, యాక్చువల్లీ తను ఎంత లోపల రావాలి తెలుసా, 2 గంటల లోపల రావాలి. కానీ ఆటల్లో పడి టైం మర్చిపోయి 2 గంటలకు రావాల్సిన వ్యక్తి సాయంత్రం 5 గంటలకు వచ్చి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేయగానే తాతను చూసి లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేవి. ఎందుకంటే తాత బెడ్, తాత పరుపు, తాత బట్టలు అన్ని చెమటతో భయంకరంగా తడిచిపోయినాయి. హి వాస్ కంప్లీట్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. వీడు ఒక్కసారిగా బాధలు, ఏమైంది తాత అని అడిగాడు. తాత ఏ మాత్రం కోప్పడకుండా చాలా హంబుల్గా, ఏ లేదురా నువ్వేమో మీ స్నేహితులు వచ్చారని చెప్పి ఆడుకునేదానికి వెళ్ళిపోయావు, వెళ్తూ వెళ్తూ పొరపాటున ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయలేదు, నేనా పైకి లేసి ఫ్యాన్ ఆన్ చేసుకోలేను, రేకుల ఇంట్లో మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం ఫ్యాన్ లేకుండా పడుకోవడం ఈజీయా కష్టమా? ఆ మాట నడిచారు మీరు చాలా బాధేసింది. తాత తిట్టుంటే వీడికి వస్తే బాధపడి కామైపోయాడు. తాత తిట్టకపోయేసరికి తాతకు ఆ కష్టం కలగడానికి కారణం ఎవరు? వీడే కదా. ఒక్కసారికి వెళ్ళి బాధలో మూల కూర్చొని ఉంటే ఇంతలో 6 గంటలకు వాళ్ళ మదర్ వచ్చాడు. నేరుగా ఏమైందిరా డల్గా ఉన్నా అంటే, వీడేం చెప్పలే, సర్లే వాడు ఏదో మూడ్ ఆఫ్ లో ఉండని చెప్పి వీళ్ళ మదర్ రాత్రికి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి రిలాక్స్ అవడానికి సాయంత్రం మన ఇంట్లో వాళ్ళు ఏం చూస్తుంటారు, టీవీ చూద్దామని చెప్పి నేరుగా స్విచ్ ఆన్ చేసి రిమోట్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారు. ఇది మన అందరిలో సేమా కాదా? కానీ ఆ రోజు వాడు అక్కడ కూర్చొని, ఒరే మా మదర్ ఇక్కడ కూర్చున్నారు, టీవీ అక్కడ ఉంది, ఏ వైర్ సహాయం లేకుండా రిమోట్ ఎంత బాగా ఆపరేట్ చేస్తుందని చెప్పి సడన్ గా వీడికి ఒక ఆలోచన వచ్చి నేరుగా అమ్మ చేతులు రిమోట్ లాక్కొని పరిగెడుతూ వాళ్ళ నాన్న షాప్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాన్న షాప్ దగ్గర టేబుల్ ఉంటే టేబుల్ మీద రిమోట్ బ్రేక్ చేశాడు. వాళ్ళ నాన్న ఎందుకు రిమోట్ బ్రేక్ చేస్తావు అంటే, నాన్న నాకు ఒక ఆలోచన సపోర్ట్ కావాలని చెప్పి ఆ రోనిస్ తండ్రి సపోర్ట్ తీసుకొని 6 నెలలు కష్టపడి వీడు ఒక రిమోట్ తయారు చేసి నేరుగా ఇంటికి వచ్చాడు. తాతకి రిమోట్ ఇచ్చాడు. తాత అన్నాడు, నాకెందుకు రిమోట్, నేను బెడ్రూమ్ లో పడుకోవాలని, హాల్లో టీవీ ఉందంటే, లే తాత ఈ బటన్ ప్రెస్ అన్నాడు.
తాత ఫింగర్ టిప్స్ పనిచేస్తున్నాయి కదా, బటన్ ప్రెస్ చేయగానే ఫ్యాన్ తిరిగింది. తాత మళ్ళీ బటన్ ప్రెస్ అయ్యాడు, మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే లైట్ వెలిగింది. ఇద్దో తాత, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చితం కానీ ఒక 6వ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివే కుర్రాడు ఎటువంటి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అది కనిపెట్టి వాళ్ళ తాత గిఫ్ట్గా ఇచ్చి